హల్లెలూయా. చివరిగా పాట పాడుచుండగా పాటలు స్వీకరించబడతాయి. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, విడిపోవేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, విడిపోవేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, విడిపోవేసయ్యా. నా దేవా నీవే కదా, నా దేవా నీవే కదా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, వేయిరోలతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. వేయిరోలతో నాతో నీవు
నీతో నేను ఒకటయ్యున్నాము. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్య వ్యర్థము కాలేదు నీ మరణ యాతన. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్య వ్యర్థము కాలేదు నీ మరణ యాతన. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటయ్యున్నాము. నాతో నీవు, నీతో నేను ఒకటయ్యున్నాము. విడిపోలేసయ్యా నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే నా హృదయార్పణ. Hallelujah, hallelujah. Praise Lord. I love you, Jesus. అవును ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని యేసు నీ యొక్క ప్రశస్తమైన ప్రభుని యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో ప్రభువా మా అందరము కూడి ఉండగా పూర్తిగా ప్రభువా నీ ఆత్మను మా మధ్యన ఉంచండి. ప్రభుని యేసు ఈ ఉదయకాల సమయములో కుటుంబ బలిపీఠము ప్రభువా చదువుతూ ఉండగా నీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. మాకు రక్షణ కవచముగా, మాకు ఆదరణగా నీ వాక్యమే మాకు ప్రభువా మా మధ్య ఉంచండి. అదే అగ్నిస్తంభము ప్రభువా మాకు తోడుగా ఉంచండి. ఏ అగ్నిస్తంభం అయితే ప్రభువా మా యొక్క ప్రవర్తకు ప్రభువా చదివినప్పుడు తోడుగా ఉన్నదో అదే అగ్నిస్తంభం మాకు మీరు తోడుగా ఉండండి. నీవు మాట ఇచ్చి మాట తప్పని దేవుడువు ప్రభువా, నమ్మదగిన దేవుడువు. ఈ ఉదయకాల సమయంలో నీవే మాకు తోడుగా ఉండి చదివిన వాక్యములోను ఓ దేవా నీవే మాకు తోడుగుండి సహాయము దయచేయమని ప్రతి మర్మము ప్రభువా మాకు తెలియపరచమని మా ప్రభు రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అందరు కూడా నాకు ప్రత్యేక వందనాలు. దేవుడు మనందరం దీవించును గాక. ప్రకటన 1. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు
దూతలు, ఆ 7 దీపస్తంభములు, 7 సంఘములు. మొదటి ముద్ర 63:03:18. ఆయన మొదటి కాలములో ఎపిసి కాలములో వచ్చాడు, బయలుపరుచుకొన్నాడు, వర్తమానుకొని పంపాడు. మనము ముందుకు వెళ్ళి చూడగా ఏమి జరిగినదో గమనించండి. ఇక్కడ దాని యొక్క ప్రణాళిక ఉన్నది. మొదటి విషయము జరుగుచూ ఉన్నది. మొదటిగా పరలోకమందు ఒక ప్రకటన వెలువడినది. ఏమి జరిగినది? ఒక ముద్ర తెరవబడింది. అదేమిటి? ఒక మర్మము తెరవబడిను. అవునా? ఒక మర్మము తెరవబడినప్పుడు అప్పుడు ఒక బూర ఊదబడినది. అది యుద్ధమునకు ప్రకటించును. ఒక తెగులు వచ్చును మరియు సంఘకాలము తెరవబడును. చూసారా? యుద్ధము యొక్క భావమేంటి? ఇంకా సంపూర్ణముగా బయలుపరచబడని దేవుని మర్మమును సంఘము యొక్క దూత పట్టుకొనును. మర్మము అతనికి ఇవ్వబడిన తరువాత ప్రజల యొద్దకు అతడు వెళ్ళెను. అతడు అక్కడ ఏమి చేయును? ఆ వర్తమానమును ప్రకటింప నారంభించెను. అదేమి ప్రారంభించును? ఒక యుద్ధమును, ఒక ఆత్మీయ యుద్ధమును ప్రారంభించును. తరువాత ఆ కాలములో ఎన్నికైన వారితో కలిసి ఆయన వర్తమానుకుని దేవుడు తీసుకొనును, నిద్రపుచ్చును. అటు తరువాత దానిని తృణీకరించిన వారిపైకి ఆయన తెగులును పంపును. ఒక తాత్కాలిక న్యాయ తీర్పు. అది అయిన తరువాత అది వెళ్ళిపోతుంది మరియు వారు సంస్థగా చేసి సంస్థలోనికి తీసుకొస్తారు. జాన్ వెస్లీ మిగతా వారి వలె ఆ మానవ కార్యమును మొదలు పెడతారు. తిరిగి అది గందరగోళంలోనికి వెళ్తుంది. తరువాత ఇంకొక మర్మం వస్తుంది. తరువాత ఏమి జరుగుతుంది? సంఘకాలం కొరకు మరొక వర్తమానకుడు భూమి మీదకి వచ్చును. చూసారా? తరువాత అతడు వచ్చినప్పుడు అతడు బోర ఊదును. అతడు యుద్ధమును ప్రకటించును. చూసారా? అటు తరువాత ఏం జరుగును? చివరగా అతడు కొనుపోబడతాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత తెగుళ్ళు వచ్చును, వారిని నాశనము చేయును. ఆత్మీయ మరణము సంఘమును తాకును మరియు ఆ గుంపు వారు ఆమె వెళ్ళిపోవును. తరువాత ఆయన ఇంకొకరి మీదకి వెళ్ళెను. ఓ, ఇది ఘనమైన ప్రణాళిక. ఆ యొక్క చివరి దూత యొద్దకు వచ్చే వరకు అలాగుండును. అతనికి ఏ ప్రత్యేక మర్మము లేదు. అయితే ఆ యొక్క ఇతర కాలాలలో పోగొట్టబడినంత అతడు ప్రోగు చేసి ఇంకా నిజముగా బయలుపరచబడని సత్యమునంతా చూసారా? ప్రత్యక్షత వచ్చినట్లుగా ఆ తరువాత అతని దినాలలో ఆ విషయాలను బయలుపరచును. మీరు చదవాలనుకుంటే అక్కడే అది ఉన్నది. ప్రకటన 10:1-4 వరకు మీరది పొందుకుంటారు. సరే, చూసారా? గ్రంథాలన్నీ తీసుకుని మరియు ముద్రల యొక్క గ్రంథాన్ని తీసుకుని వాటిని విప్పి 7వ దూతకు చూపెను. ఇది మాత్రమే దేవుని మర్మము 7వ దూత యొక్క పరిచర్య అయి ఉన్నది. ఇప్పుడు మనము సంఘకాలంలో గుండా వచ్చాము. చరిత్రతో సహోదరుడు అది నిరూపించి ఉన్నది. చూసారా? అది 7వ సంఘకాల దూత వర్తమానము. సరే, క్రితములో మర్మములన్నీ గతములోని అన్ని సంగతులను బయలుపరుచును. ప్రకటన 10:1-7. అదంతా ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి. 7వ దూత పలుకు దినాలలో
అతడు బోర ఊదబోచుండగా సువార్త బోరను గట్టిగా ఊదుచుండగా దేవుని మర్మాలన్నీ అతడు ముగించెను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్.